వెల్కమ్ టు N4 న్యూస్. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో ఏకశిలపై కొలువుదీరిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు శుక్రవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. చైత్రశుద్ధ సప్తమి నుండి చైత్రబహుళ సప్తమి వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు మండల కేంద్రంలో ఘనంగా నిర్వహిస్తారు. ఇందులో భాగంగా శుక్రవారం స్వామివారి ఉత్సవమూర్తులను మండల కేంద్రంలోని ఆలయం నుండి గుట్టపైకి మహిళల కోలాటాలు, బోనాల మధ్య అంగరంగ వైభవంగా రథంపై ఊరేగింపుగా తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ జిల్లా ప్రభాకర్ మాట్లాడుతూ, ప్రతి ఏటా స్వామివారి జాతర ఘనంగా నిర్వహిస్తున్నామని, ఈ సంవత్సరం కూడా ఏ విషయంలో రాజీ పడకుండా జాతర ఏర్పాట్లు పూర్తి చేశామని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నీటి వసతులతో పాటు ఆరోగ్య కేంద్రాలను కూడా ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. మంగళవారం స్వామివారి కళ్యాణం, పౌర్ణమి రోజు శకటోత్సవం, మరుసటి రోజు 13వ తేదీ రాత్రి అనగా 14వ తేదీ సోమవారం తెల్లవారుజామున స్వామివారి రథోత్సవం నిర్వహించబడుతుందని పేర్కొన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా మొత్తానికి బెజ్జంకి లక్ష్మీనరసింహస్వామి భక్తులందరికీ మా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు స్వామివారు పురాతన ఆలయము ఊర్లో గ్రామం నుండి మాడవీధుల వెంబడి లక్ష్మీనరసింహస్వామి గుట్టపైకి ఉత్సవమూర్తులు వెళ్తున్నారు. వారిని వైభవంగా తీసుకుపోయి స్వామివారిని గుట్టపైకి తరలిస్తున్నాము. 8వ తారీఖు నాడు స్వామివారి వివాహ కళ్యాణం జరుగుతుంది. 8వ తారీఖు నాడు 12వ తారీఖు నాడు సాయంత్రం 4 గంటలకు ముఖ్య ఘట్టం అది శకటోత్సవము. అంటే గుట్ట చుట్టూ స్వామివారి గుట్ట చుట్టూ బండ్లు తిరుగుతూ కార్యక్రమం. దాని తర్వాత 13 రోజు సాయంత్రం ప్రధాన ఘట్టం. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రధాన ఘట్టము 13వ తారీఖు నాడు సాయంత్రము రథోత్సవము తెల్లారంగా 13 నాడు రాత్రి, 14 నాడు ఉదయం 4 గంటలకు రథోత్సవం కార్యక్రమం. రథం పైన ఆ బ్రహ్మాండమైన రథం పైన బ్రహ్మాండ నాయకుడైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఊరేగింపుగా ఆ దేవస్థానం గుట్ట చుట్టూ తిరిగి స్వామివారి యథావిధిగా ఉదయం 6 గంటల వరకు గుడి ముందుకు వచ్చి ప్రజలకు ఆశీర్వాదం అందించే కార్యక్రమం ఉంటుంది. కనుక దాన్ని దృష్టిలో ఉంచుకొని భక్తులందరూ తమ సకాలంలో స్వామివారి దర్శనానికి విచ్చేసి అట్టి మొక్కులు చెల్లించుకొని, ముఖ్యంగా ప్రధాన ఘట్టం రోజు బోనాల రోజు చాలామంది భక్తులు వారు బోనాల కార్యక్రమం చేస్తారు ఆ రోజు, బండ్ల రోజు. కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని 12 నాడు సాయంత్రము బండ్ల కార్యక్రమము, 13 నాడు రాత్రి మొదలుకొని తెల్లారంగా 14 తారీఖు నాడు 4 గంటలకు సోమవారం రోజు 4 గంటలకు రథోత్సవం ఉంటుంది. కనుక అందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ లక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేసి స్వామివారి కృపకు పాత్రలు కాగలరని కోరుచున్నాం.